హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ స్టాక్స్ తెలుగు. మనం ఇప్పుడు చూసేది ఏంటంటే జొమాటో ఐపీఓ ఉంది కదా. ఈ జొమాటో ఐపీఓ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, అంటే ఎవరైతే జొమాటో ఫ్యాన్స్ ఉన్నారో, లేదంటే ఐపీఓకి ఇప్పుడు ఖచ్చితంగా నేను అప్లై చేస్తాను, ఓకే షూర్ నాకు ఇది ఒకటే కంపెనీ ఉందనుకున్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఐపీఓ ఫ్యాన్స్ కానీ బయట జొమాటో ఫ్యాన్స్ కానీ, వాళ్ళైతే ఎక్కడితో స్కిప్ చేసేయండి. ఇది మీకు పనికొచ్చే విషయం కాదు, ఎందుకంటే మీ మైండ్ సెట్ మారిపోద్దేమో నాకు తెలియదు. బట్ నా అభిప్రాయం చెప్తున్నాను నేను, బేస్డ్ ఆన్ నాకున్న ఎనాలిసిస్ బట్టి, అంటే నాకున్న కామన్ సెన్స్ అనుకుంటారు, మీరు ఏమని అనుకోండి. బట్ నేను ఆలోచించేది పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఈ రేంజ్లో ఉందన్నమాట. ఓకే, అదేంటంటే మీకు చెప్తాను చూడండి ఒకసారి. యాక్చువల్లీ వీళ్ళు ఐపీఓకి తీసుకొస్తున్నారు మనల్ని ఎప్పుడు 14th నుండి 16th వరకు. ఓకేనా, నా డౌట్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే ఇనీషియల్గా ఐపీఓకి వచ్చిన తర్వాత ఓకే మన పరిస్థితి ఎలా తయారవుద్దా అని చెప్పేసి, ఎందుకంటున్నానంటే నేను వాళ్ళ ఇచ్చిన డిఆర్హెచ్పిలోనే వాళ్ళు ఇప్పటివరకు డెలివరీ చేసిన రిటర్న్ చూస్తే 6 lakhs%. ఓకే, 6 lakhs% పెరిగింది జొమాటో షేరు. పెరగడం ఏమైనా పిచ్చోడు అంటే అని అనుకుంటారు ఎవరన్నా. అంటే గ్రే మార్కెట్లో అదంతా మొత్తం సిన్స్ కంపెనీ ఇన్సెప్షన్ నుండి, అందులో వెంచర్ క్యాపిటలిస్టుల దగ్గర నుండి, ఓకే మైనారిటీ షేర్ హోల్డర్, మెజారిటీ షేర్ హోల్డర్స్, ఫస్ట్ కంపెనీ స్టార్ట్ అయిన దగ్గర నుండి మనం మొత్తం వాల్యూ అంతా లెక్కేసుకుంటే 6 lakhs టైమ్స్ ఓకే రిటర్న్ అయితే వచ్చింది. ఓకేనా, ఇది ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టండి ఒకసారి, ఎంత వచ్చింది రిటర్న్ ఒకసారి. 6 lakhs% వచ్చింది కదా. ఈ 6 lakhs% అనేదాన్ని మీరు జస్ట్ బ్రెయిన్లో ఒక సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు నేను విషయం ఏంటంటే చూడండి, లాస్ట్ 25 ఇయర్స్లో బిగ్గెస్ట్ హెల్త్ క్రియేటర్స్, మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో బిగ్గెస్ట్ హెల్త్ క్రియేటర్స్, ఇది ఏంటంటే ఈటీలో ఎకనామిక్స్ టైమ్స్లో ఒక ఆర్టికల్ అనమాట, దాని నుండి తీసుకున్నది, మనం సొంతంగా చేసింది కాదు. ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇవి లాస్ట్ 25 ఇయర్స్లో వీళ్ళ బిగ్గెస్ట్ హెల్త్ క్రియేటర్స్, ఈ కంపెనీస్ కరస్పాండింగ్ కంపెనీస్ అని చెప్పేసి అని వీళ్ళు మెన్షన్ చేశారు కదా. ఇందులో జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ 1 by 1 మనం కంపెనీస్ చూసాం అనుకోండి, అంటే స్టిల్ ఫ్రమ్ ఇన్సెప్షన్ నుండి ఇప్పటివరకు ఎంతెంత రిటర్న్ జనరేట్ చేసిన ఆ పర్టికులర్ కంపెనీస్. ఎందుకంటే ఇండియాలో టాప్ 25 అవే కదా. ఓకే, టాప్ కంపెనీస్ లాస్ట్ 25 ఇయర్స్ నుండి అవే కాబట్టి, ఓకే అవి ఎంత రిటర్న్ జనరేట్ చేసినాయో తెలిస్తే అదొక బెంచ్ మార్క్ అన్నట్టు. దానికంటే ఎక్కువ రిటర్న్ ఆల్రెడీ జనరేట్ చేస్తే ఆ కంపెనీ ఇంకా ఎక్స్ట్రాడినరీ కంపెనీ అన్నట్టు. ఓకే, అంటే అదొక ఐడియల్ కంపెనీ అన్నట్టు, అంతే కదా యాక్చువల్ పాయింట్. అయితే చూడండి ఒకసారి, రిలయన్స్ మనకి జనరేట్ చేసిన రిటర్న్ ఇప్పటివరకు వచ్చేసి ఇది చూడండి ఒకసారి 6000%. ఓకే, అలా కాకుండా హెచ్యుఎల్ హిందుస్థాన్ యూనిలివర్ వచ్చేసి 4000%. ఇది ఆల్రెడీ మీకు గూగుల్లోదే, నేను ఎక్కడ బయట నుండి తెచ్చి చెప్పేది ఏం లేదు. ఓకే, ఇన్ఫోసిస్ 1,64,000%. ఓకే, ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి 43,734%. ఓకే, సిన్స్ ఫ్రమ్ ఇన్సెప్షన్, అంటే లిస్ట్ అయిన దగ్గర నుండి చెప్తున్నాం. ఓకే, లిస్ట్ అవ్వకముందు ఏం జరిగింది అన్నది అది సెకండ్ పార్ట్లో మాట్లాడతాను నేను, ఎందుకంటే వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుద్ది. సెకండ్ పార్ట్, దీనికి 2 పార్ట్లు కూడా ఉన్నాయన్నమాట మన కరం కాబట్టి. ఎనీవేస్ చూద్దాం. ఓకే, ఇది కోటక్ బ్యాంక్ వచ్చేసి 36,000%, ఐటీసీ వచ్చేసి 3,000%. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్ వచ్చేసి 22,000. ఓకే, 22,000%, అంటే ఎంత 22,000% అంటే అంతే కదా, 22,000%. ఓకే, అంటే లాస్ట్ 2 digits ఎగిరిపోతాయి. ఎనీవే, నెక్స్ట్ నెస్లే వచ్చేసి 606%. ఓకే, నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి 1,00,000%. నెక్స్ట్ ఎల్ఎన్టీ వచ్చేసి లార్సన్ అండ్ టూబ్రో వచ్చి 2,000%. నెక్స్ట్ కోటక్ బ్యాంక్ వచ్చేసి 36,000%. నెక్స్ట్ బర్గర్ పెయింట్స్ వచ్చేసి 87,000%. ఓకే, ఇక్కడ పిడిలైట్ వచ్చేసి 27,000%. శ్రీ సిమెంట్ వచ్చేసి 55,000%.
నెక్స్ట్ హనీవెల్ ఆటోమేషన్ వచ్చేసి 48,000%, మదర్సన్ సుమి వచ్చేసి 83,000%. ఓకే, అగైన్ సిన్స్ ఇన్సెప్షన్ నుండి అంటే లిస్ట్ అయిన దగ్గర నుండి ఈ కంపెనీస్ లిస్ట్ అయిన దగ్గర నుండి. ఓకే, నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్ వచ్చేసి 22,000%, డాబర్ వచ్చేసి 14,000%. ఓకే, నెక్స్ట్ సన్ ఫార్మా వచ్చేసి 7,000% అండ్ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ వచ్చేసి 10,000%. ఓకే, ఇవన్నీ వీళ్ళే గ్రేట్ కంపెనీస్, గ్రేట్ వెల్త్ క్రియేటర్స్, గ్రేట్ కాంపౌండర్స్ ఫ్రమ్ లాస్ట్ 25 years అని చెప్పేసి వీళ్ళే మెన్షన్ చేశారు కదా. మరి ఈ కంపెనీస్లోనే ఏ కంపెనీ కూడా అట్లీస్ట్ చూడండి, హైయెస్ట్ చూస్తే మనకు 1,60,000% ఉంది. 1,60,000. ఓకే, 1,60,000% మాత్రమే ఉంది. ఓకే, అంటే కానీ బట్ జొమాటో చూడండి, జొమాటో మనకి ఇప్పటివరకు సిన్స్ ఫ్రమ్ ఇన్సెప్షన్ నుండి బిఫోర్ లిస్టింగ్ వరకు చూస్తే ఆల్రెడీ 6 lakhs% రిటర్న్ వచ్చేసింది. 6 lakhs% రిటర్న్ ఇచ్చిందన్నమాట. అంటే ఇండియాలో ఏ కంపెనీ దీని అంత బాగా పెర్ఫామ్ చేయలేదు. ఇప్పుడు యాజ్ పర్ రికార్డ్ చూసుకుంటే ఇండియాలో ఇప్పటివరకు ఏ కంపెనీ ఇంత పర్ఫెక్ట్గా ఇంత మాసివ్ రిటర్న్ ఇచ్చింది లేదు. అఫ్కోర్స్ ఇది ఒక స్టార్టప్, అందుకే ఈ స్టార్టప్ వెనకాలే వీళ్ళందరూ పడుతుంటారు. ఎవరు హై నెట్వర్త్ ఏంజల్ ఇన్వెస్టర్స్ కానీ, లేదంటే హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ కానీ, కొంతమంది ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే మంచి స్టార్టప్ అవుట్ చూసుకుంటారు, దాంట్లో ఎలాగోలా దూరతారనమాట. కనీసం గ్రే మార్కెట్లో ఉన్న షేర్లు తీసుకుంటారు అక్కడ నుండి. అదే నా బాధ అంతా కూడా ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ గ్రే మార్కెట్లో ఎంటర్ అయిపోయి ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే బిఫోర్ మనకి ఎప్పుడైతే గ్రోత్ స్టార్ట్ అయిందో జొమాటోకి, అప్పుడే ఫుల్ మ్యాంగోలో ఉందన్నమాట జొమాటో. అంటే ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా మనకి ఏం జరిగింది ఏమైందనేది మనకు తెలియదు కానీ ఓకే, ఇది ఒక ఎగ్జాంప్షన్. ఏంటంటే ఆల్రెడీ జొమాటో అనేది మంచి పీక్లో ఉన్నప్పుడు కొంతమంది ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయిపోతారు కదా, ఎవరైనా ప్రాఫిట్ అయితే తీసుకొని వచ్చేస్తారు కదా. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ 6 lakh% ఏదైతే ఉందో ఆ రిటర్న్ అయితే కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకొని ఎగ్జిట్ అయిపోయారు, కొంతమంది ఇంకా స్టిల్ హోల్డ్ చేస్తున్నారు. ఎప్పుడైతే లిస్టింగ్ వచ్చిందో వాళ్ళు ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు 1 year వరకు లాక్-ఇన్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఆ విషయం తెలుసు వాళ్ళకి. కాబట్టి కొంతమంది ఎగ్జిట్ అయిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇటువంటి ఫుల్గా ఉన్న మ్యాంగోని ఇలా చేసి ఓకే అంటే ట్యాంక్ ఒకటే మనకు వదిలేశారనమాట. ఇది ఆఫ్టర్ ఐపీఓ మనకు మిగలబోయేది ఇది ఒకటే, ఎందుకంటే ఇది ఆల్రెడీ లాస్ మేకింగ్ కంపెనీ. ఓకే, ఇదేం ప్రాఫిట్ మేకింగ్ ఏం చేయట్లేదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ఇది చూడండి, జొమాటో ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫోఎడ్జ్, వాళ్ళే ఒక యాప్ డెవలపింగ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. అదేంటంటే .py. ఓకే, .py అని చెప్పేసి ఇది ఒక స్టార్టప్ అనమాట. ఇది కూడా స్టార్టప్పే. జొమాటో చాలా స్టార్టప్స్ ఉన్నాయి కదా, అందులో ఇది ఒక స్టార్టప్ అనమాట. ఇదేంటంటే యాక్చువల్గా ఎవరైతే లోకల్ లెగసీ ఉండి మంచి రెస్టారెంట్స్ ఉంటాయో, సపోజ్ ప్యారడైజ్ బిర్యానీ చూసుకోండి హైదరాబాద్లో. ఓకే, వాళ్ళకంటూ ఒక లెగసీ ఉంది. ఓకే, ఇయర్స్ టుగెదర్ నుండి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చేస్తారంటే వీళ్ళు ఒక అప్లికేషను, మనం జొమాటోకి పోయి మన ప్రోడక్ట్ డిస్ప్లే చేసేది ఏంటి, మేము సింపుల్గా ఒక మొబైల్ అప్లికేషన్ చేస్తాం, డెవలప్ చేసేస్తాం. మీరు మన ప్యారడైజ్ ఓన్ బ్రాండ్ మీద మొబైల్ అప్లికేషన్ రన్ చేసుకోండి. అప్పుడు మనకి జొమాటో పే చేసే మార్జిన్ కానీ టోకెన్ ఫీజ్ కానీ మనం పే చేయవలసిన అవసరం లేదు కదా అని చెప్పేసి వీళ్ళ పిఆర్స్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి ఓకే మార్కెటింగ్ ఏజెంట్స్ వెళ్ళి వాళ్ళకి నెగోషియేట్ చేస్తారు. అదంతా యాప్ కాబట్టి ఒక 7-8 లక్షలు, అంటే బ్రాండ్ బట్టి ప్లస్ అక్కడ ఉన్న స్కేల్ని బట్టి అదంతా మనకు తెలియదు కానీ ఒక 7-8 లక్షలు ఎంతో యాప్ అనేది డిజైన్ చేసుకుంటారు. అంటే ప్యారడైజ్ అనేది ఒక ప్లే స్టోర్ నుండి ఒక యాప్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. అంటే జొమాటోలోంచి ప్యారడైజ్ అనేది బయటకు వచ్చేస్తుంది. అలా ఏదైతే లోకల్గా మంచి లెగసీస్ ఉన్న ఈ హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఓన్ యాప్స్ వాళ్ళే జొమాటో తయారు చేయలేదు కదా యాప్, ఎవరైనా తయారు చేయొచ్చు కదా. ఓకే, దే కెన్ ఏబుల్ టు బిల్డ్ కదా. వాళ్ళకి అందులోనూ ఈ .py అనేవాళ్ళు బ్యాకప్ ఇస్తున్నారు. మళ్ళీ .py అనేవాళ్ళు ఎవరు, ఇన్ఫోఎడ్జ్. ఓకే, అంటే ఇన్ఫోఎడ్జ్ డబల్ గేమ్ ఆడుతుంది చూడండి. ఇన్ఫోఎడ్జ్ యాక్చువల్గా జొమాటో లాంటి మ్యాంగోని శుభ్రంగా పిండుకొని తినేసారు వాళ్ళు. నెక్స్ట్ ఈ .py అనే దాంతో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరైతే లోకల్గా కొంచెం బ్రాండెడ్
నేను చెప్పాను కదా, కొంచెం లెగసీ ఉన్న హోటల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, జనరేషన్ నుండి ఉన్న హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు యాప్ తయారు చేస్తాం, మీకు వెబ్సైట్ తయారు చేస్తాం అని వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ చెప్తున్నారు అనమాట. చెప్పడం వల్ల ఏమవుతుందంటే జొమాటో ఆల్రెడీ, అంటే వీళ్ళకి తెలీదా జొమాటోలో గ్రోత్ అయిపోతుంది ఇంకా, కాబట్టి మనం ఆల్టర్నేటివ్ చూసుకోవాలని చెప్పేసి ఆ పాయింట్లో ఇది పెట్టారా డాట్ పే అనేది, వేరే రెస్టారెంట్లు కూడా లేపడానికి. లేదంటే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అంటే ఇప్పటివరకు దీని మీద మనం ఎర్న్ చేసాం కదా, ఇప్పుడు లోకల్ రెస్టారెంట్లు మాత్రం ఎందుకు వదలాలి, వాళ్ళని కూడా యాప్ పేరుతో మనం చూడండి జొమాటో రెఫరెన్స్గా చూపించి మీ యాప్ కూడా ఎలా అవుతుంది, ఓకే, మీకు కూడా డిజిటల్ మార్కెటింగ్ పోతే మీకు కూడా మంచి స్కోప్ వస్తుంది. అంటే ఏరియా లిమిట్ లేకుండా, అంటే డిజిటల్లో ఉన్నారనుకోండి, ప్యారడైజ్ ఎక్కడ ఉన్నారనుకోండి, ఒక 50 కిలోమీటర్ రేడియస్లో ఎవడైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా చేయొచ్చు కదా. ఓకే, ప్యారడైజ్ ఆ లొకేషన్, స్టోర్ లొకేషన్ నుండి 50 కిలోమీటర్స్లో వీళ్ళు డెలివరీ చేయొచ్చు. డెలివరీ బాయ్స్ ఆల్రెడీ ఏం పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు కదా, కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి ఆ 15,000 ఏదో వీళ్ళు ఇచ్చారనుకోండి, ప్యారడైజ్ వాళ్ళు. ఓన్ బైక్ ఉంటుంది ఆల్రెడీ, ఓన్ బైక్ ఎవరి బైక్ వాళ్ళు తెచ్చుకోమని చెప్తారు, జొమాటో టర్మ్స్ అండ్ కండిషన్స్ అవే, వేరే ఎవరు తీసుకున్నా అంతే. కాబట్టి డెలివరీ బాయ్స్తో ప్రాబ్లం లేదు, ఫుడ్ వాళ్ళే మేక్ చేస్తారు. ఓకే, ఇంటర్మీడియట్ మధ్యలో ఎవరున్నారు, జొమాటో ఉన్నారు. కాబట్టి జొమాటోని తప్పించి వాళ్ళ ఓన్ ప్లాట్ఫామ్ మీదే తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఇంకా ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది కదా. ఓకే, అంటే వీళ్ళు టూ టైప్స్లో గేమ్ ఆడుతున్నారు అనమాట. ఒకటి, ఇప్పుడు వరకు ఎవరైతే చిన్న చిన్న ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ అయితే జొమాటోలో ఓకే, లేదు లిస్ట్ అవ్వకుండా కొద్ది పెద్ద ప్లేయర్ ఎవరైతే రిలక్టెంట్గా ఉన్నారో, రిలక్టెంట్ అంటే వాళ్ళు జొమాటోతో సాటిస్ఫై అవ్వలేదు, వాళ్ళందరినీ ఇటువైపు లాక్కురావాలి. ఎందులోకి లాక్కురావాలి, వీళ్ళ యాప్ ఈ ఎకో సిస్టంలోకి లాక్కురావాలన్నమాట. లాక్కొస్తే ఇప్పుడు ఏమవుతుంది, అఫ్కోర్స్ జొమాటో బిజినెస్ తగ్గిపోతుంది, కొంచెం తగ్గిపోయినా సరే ఈ డాట్ పై అనేది ఏదైతే ఉందో ఈ స్టార్టప్ కంపెనీ ఇది విపరీతంగా పెరుగుతుంది అనమాట. ఓకే, మీరు చూడండి జొమాటో ఎలా పెరిగిందో దానికంటే రేంజ్ ఎక్కువ వస్తుంది. అఫ్కోర్స్ ఇది సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, బట్ దీనికి ర్యాపిడ్ గ్రోత్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఫిజికల్గా మెటీరియల్ ఏమి ట్రాన్స్ఫర్ చేసేది ఏమి లేదు వీళ్ళు. ఓకే, ఇంకా జొమాటో ఇంకా ప్రాఫిట్ మేకింగ్ రాలేదు, కానీ ఇది ఇంకా ఫాస్ట్గా అందుకుంటుంది అనమాట. ఎందుకలా అంటే ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి వాళ్ళకి ఒక యాప్ తయారు చేసి ఇచ్చేస్తారు. ఓకే, అఫ్కోర్స్ అందులో చాలా డిఫికల్టీస్ ఉంటాయి, కానీ అయితే రెండు సైడ్ నుండి వీళ్ళు మొత్తం మార్కెట్ షేర్ని క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నారు అనమాట. దీనివల్ల నష్టపోయేది ఏంటంటే జొమాటో. ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ ఎక్స్పెన్సివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ చెప్పాను కదా మీకు నేను. ఎక్స్పెన్సివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇంత రిటర్న్ ఇచ్చిన స్టాకు, ఓకే, స్టాక్ మార్కెట్లో ఒక సామెత ఉంది ఏంటంటే ఎలిఫెంట్ నెవర్ ఫ్లై అని చెప్పేసి. ఎప్పుడైతే పెద్దది అవుతుందో, సైజ్ ఎక్కువ అవుతుందో, ఓకే, ఇప్పటికే ఆల్రెడీ 6 lakh% రిటర్న్ ఇచ్చిన ఈ స్టాకు ఆఫ్టర్ లిస్టింగ్ అఫ్కోర్స్ అవ్వచ్చు, మేబీ ఇక్కడ నుండి సపోజ్ లిస్టింగ్ రోజు ఒక 3 times అయిపోయింది అనుకోండి, ఇప్పుడు 75 రూపీస్ ఉన్నది స్టాకు, ఇప్పుడు 75 రూపీస్ ఉన్న స్టాకు లిస్టింగ్ రోజు, వాట్ ఈస్ దిస్, ఇప్పుడు 75 రూపీస్ ఉన్న స్టాకు లిస్టింగ్ రోజు సపోజ్ మన ఏంటిది మన బర్గర్ కింగ్లాగా అదే రోజు 3 times అయిపోయింది అనుకోండి, అఫ్కోర్స్ మేబీ అవ్వచ్చు 3 times 2 times కూడా అయిపోయింది అనుకోండి, అంటే ఇప్పటికే 6 lakhs% రిటర్న్ ఇచ్చింది ఇది. ఓకే, ఇంటూ 3 times అంటే చూడండి, అంటే 18 lakh% రిటర్న్ ఇచ్చిన ఒక స్టాకు, ఓకే, ఒక కంపెనీ ఇంకా గ్రో అవుతుందా, అది మనం ఆలోచించవలసిన మెయిన్ పాయింట్ అనమాట. అంటే వాల్యుయేషన్స్ బాగా ఎక్స్పెన్సివ్ స్ట్రెచ్ అయిపోయింది అనమాట. దాని యొక్క గ్రోత్ కూడా ఆల్రెడీ ఏమంటారంటే ఒక సర్టెన్ పీరియడ్ వరకునే పెరుగుతుంది ఏ కంపెనీ అయినా, తర్వాత గ్రోత్ అనేది మనం చెప్పలేం. అఫ్కోర్స్ ఇప్పటికీ 540 సిటీస్లో మాత్రమే ఉంది. ఓకే, వీళ్ళ ఎక్స్పోజరు ఇంకా చాలా సిటీస్ ఉన్నాయి కదా ఇండియాలో. అంటే జొమాటోలో ఇలాంటి ఐడియా ఇంకెవరికి రాదా, ఇది ఒక యూనిక్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఐడియా. నేను చెప్పేది ఏంటంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఐడియా అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, సపోజ్ మొన్న మనకి ఒక ఐపీ వచ్చింది, ఎంటీఆర్ టెక్నాలజీస్ అని. ఎంటార్ టెక్నాలజీస్ అదొక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఉన్న ఒక కంపెనీ అది. ఓకే, ఆ కంపెనీలో ఎవరు ఎంటర్ అవ్వలేరు, వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ ఎవరు తయారు చేయలేదు. ఓకే, అంటే ప్రతి రోడ్ మీద చిన్న బిజినెస్ చేసుకునేవాడు కూడా పోయి ఎంటీఆర్ టెక్నాలజీస్కి వాళ్ళు సొల్యూషన్ ప్రొవైడ్ చేయలేరు. ఓకే, వాళ్ళు ప్రెసిషన్ ఇంజనీరింగ్ ఉంది వాళ్ళకి. ఓకే, ఇస్రోకి స్పేర్ పార్ట్స్ అవన్నీ తయారు చేస్తున్నారు. ఓకే, పిఎస్ఎల్వికి జిఎస్ఎల్వికి అటువంటి టెక్నాలజీ లేదు కదా. ఓకే, అటువంటి టెక్నాలజీ లేదు కాబట్టి ఎంటీఆర్ టెక్నాలజీస్ కాంపిటీషన్ లేదు. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే జొమాటో అనేది జస్ట్ ఒక మీడియేటర్. ఓకే, జస్ట్ ఒక మీడియేటర్ కాబట్టి లోకల్గా, పైగా జొమాటో అనేది జస్ట్ ఒక మీడియేటర్ కాబట్టి ఎవరైనా ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకే,
అదొక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళ పేరెంట్ కంపెనీయే ఓకే ఎవరన్నా జొమాటోకి ఎగనెస్ట్గా ఎంటర్ అవుతాం అంటే మీకు మేము ప్లాట్ఫామ్ కల్పిస్తామని చెప్పేసి వీళ్ళ పేరెంట్ కంపెనీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. అందులో మీరు కావాలంటే లోకల్ రెస్టారెంట్స్ అంతా ఒక వెబ్సైట్ ఒక యాప్ నీట్గా డిజైన్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. ఓకే అర్థమవుతుంది మీకు, టూ సైడ్స్లో లాస్ అవుతుంది. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే వాల్యుయేషన్స్. ఓకే ఆ వాల్యుయేషన్స్ అంత ఎలా వచ్చింది, 6 lakhs% ఎలా పెరిగింది ఇప్పటివరకు, అది అనేది వాళ్ళు డిఆర్హెచ్పిలోనే ఫైల్ చేశారు అదంతా లిస్ట్. ఓకే అది ఎలా పెరిగింది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. అంటే నా ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఏం కాదు, బట్ యాజ్ పర్ మై విజన్ అనండి, లేదంటే అనాలిసిస్ అనండి, లేదంటే ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇదంతా వేస్ట్ అని కూడా అనుకోవచ్చు మీరు. బట్ విషయం ఏంటంటే నేనైతే అప్లై చేయట్లేదు. ఓకే అంతవరకు ఇది. ఈ వాల్యుయేషన్స్ ఎందుకు ఎంత స్ట్రెచ్ అయిపోయినాయి అని నేను అనుకుంటున్నాను, అది నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్గా పిక్చర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే టాప్ 5 ఆల్రెడీ టాప్ 25 ఇయర్స్లో టాప్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాటిలో మనం రిటర్న్ చూసాం. ఓకే రిటర్న్ చూసి కూడా వాటికన్నా గ్రేట్ కంపెనీ యా జొమాటో అని మీకు డౌట్ రావాలన్నమాట ఇక్కడ. అది నా పాయింట్. ఓకే ఎనివే దీని కంక్లూజన్ అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్.